టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్లో టీమిండియా పగ్గాలు వదిలేయడంతో రోహిత్ శర్మ అతడి స్థానంలో సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం, అర్ధాంతరంగా టెస్టు సారథ్యానికి కూడా గుడ్ బై చెప్పడంతో 3 ఫార్మాట్లకు హిట్ మ్యానే నాయకుడిగా ఎంపికయ్యాడు. ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటడమే కాకుండా ఏకకాలంలో టీ20 వన్డే టెస్టుల్లో భారత జట్టుని అగ్రస్థానంలో నిలిపాడు రోహిత్ శర్మ. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్కు చేరింది. కానీ ఆఖరి గండాన్ని దాటలేక చేతులెత్తేసి రన్నరప్గా మిగిలిపోయింది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 రూపంలో ఆ అపఖ్యాతిని చెరిపివేసుకునేందుకు రోహిత్ శర్మకు మరో అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో ఏకంగా 9వ సారి ఆడబోతున్న రోహిత్ ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగబోతున్నాడు. కాగా 37 ఏళ్ల రోహిత్ శర్మకి ఇదే ఆఖరి టీ20 ప్రపంచ కప్ కాబోతోంది అన్న వార్తల నేపథ్యంలో కప్ గెలిస్తే మాత్రం అతడి కెరియర్లో చిరస్మరణీయ విజయంగా నిలిచిపోతుంది. ఇదిలా ఉంటే తన కెరియర్లో ఇంత దూరం వస్తానని, టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతాను అని అస్సలు ఊహించలేదు అంటున్నాడు రోహిత్ శర్మ. ఇది తనకి దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టుకు కెప్టెన్ గా పనిచేయడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. అయినా నా జీవితంలో అలాంటి ఒకరోజు వస్తుంది అని ఊహించలేదు. మంచి వాళ్లకు మంచి జరుగుతుంది అని అందరూ అంటూ ఉంటారు. అయితే ఇది మాత్రం నాకు దక్కిన అదృష్టం. భారత క్రికెట్ మీద గత కెప్టెన్స్ ఎలాంటి ప్రభావం చూపారో నాకు తెలుసు. వారి వారసత్వాన్ని నిలబెడుతూ సరైన దిశలో జట్టుని ముందుకు నడిపించడమే నా పని అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.